రమేష్ అండి, ఖమ్మం డిస్టిక్. సో మరి ఇక్కడ హాస్పిటల్ ఉందని, క్యూర్ అవుతుందని ఎవరు చెప్పారు మీకు రిఫరెన్స్? మా ఫ్రెండు తన్నీరు రాధాకృష్ణ అని చెప్పనేసి చెప్పాడు. మాకు తెలిసినటువంటి ఫ్రెండ్ మరదలకి 4th స్టేజ్ క్యాన్సర్ అని చెప్పనేసి ఓకే. డిక్లేర్ చేశారు. చేశాక ఆమె జాబ్ పోవాలి, మరి ఆ రోజు పలానా తారీఖు టెస్ట్ చేస్తాం రండి అంటే, ఆ రోజు సెలవు లేదు కదా సార్ అని చెప్పంటే, ఇంకేం సెలవు ఇంకేం జాబ్ అయ్యా అని చెప్పనేసి ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినట్టుగా చెప్పారు. వెంబటే మా ఫ్రెండ్ రాధాకృష్ణని ఫాలో అయ్యి అక్కడ చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడికి డాక్టర్ నాగేశ్వర్ గారికి పోస్ట్ చేశాం. సో మరి అంటే ట్రీట్మెంట్ ఇక్కడ ఎలా అనిపించింది మీకు? అద్భుతంగా ఉందమ్మా. 4 నెలల తర్వాతకి 50% అబౌవ్ 50% తగ్గింది. ఎబో 50% తగ్గింది. 6 మంత్స్కి 90% తగ్గింది. ఇది ఆ రిపోర్ట్ చూపించడానికి డాక్టర్ గారికి వచ్చాను. ఓకే. అదే యశోదలో టెస్ట్ చేయించాము. ఆ ఇంగ్లీష్ డాక్టరే క్యాన్సర్కి ప్రముఖ వైద్యుడైన ఆయనే చెప్పి మీకు 90% తగ్గింది, ఇంకో 2 నెలలు వాడి సరిపోతుంది అన్నారు. కానీ వాస్తవంగా ఆయుర్వేద మందులు ఈ వాడాక నెల 15 రోజుల తర్వాతనే ఒక ట్యాబ్లెట్ వాళ్ళు ఇచ్చింది వాడాం. సో మరి ఇక్కడ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే పేషెంట్ ఎలా ఉన్నారు? అన్ని పనులు ఆమె చేసుకుంటుంది, ఓకే. జాబ్కి వెళ్తున్నారు, చాలా హెల్తీగా ఉన్నది. ఇంతలా గడ్డ ఈ లంగ్స్కి అయింది. ఆ గడ్డని కరిగించేటువంటి డాక్టర్ గారు బ్రహ్మాండంగా మందులు ఇచ్చారు. ఆహారం తీసుకొని వాడటం వల్ల కంప్లీట్ మందులు ద్వారా తగ్గిపోయింది. సో 2023 నుంచి 2024 వరకు మీకు 6 to 7 మంత్స్లో పూర్తిగా 90% తగ్గింది. సో మీకు దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు వేరే దగ్గర చూసి తగ్గింది, మీరు ఇంకా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేశారనమాట, డిక్లేర్ చేశారు. సో మరి ఇప్పుడు ఎలా ఉన్నారు పేషెంట్? అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఇంకో 2 నెలల్లో కంప్లీట్గా పోతుంది. అయినా సరే ఇంకో 2-3 నెలలు డాక్టర్ గారి మందులు వాడదామని నిర్ణయించుకున్నాం.